ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము: యేసుక్రీస్తు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. ప్రియా స్నేహితులారా, శోధించేటువంటి వాడు శోధకుడు అనగా సాతాను, అపవాది, అబద్ధాలకు జనకుడు. ఈరోజు ప్రభు ప్రేమ నుండి నిన్ను ఏ విధముగా దూరము చేయాలి అని నిత్యము గర్జించు సింహం వలె వెతుకులాడుతూ ఉన్నాడు. నీకు ఏది అవసరమో అవసరాన్ని బట్టి నిన్ను ఏదో రకముగా శోధించాలని ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. నీ బలహీనత ఏంటో బాగా తెలిసినటువంటి వాడు నీ దగ్గరికే పాపాన్ని తీసుకుని వస్తాడు. నీ దగ్గరికే తన పాపపు ఉచ్చును బిగిస్తాడు. తద్వారా నీవు శోధించబడి ఆ శోధనకు బానిసై నీవు లేవలేనటువంటి ఊబిలో కొరికిపోవాలనేటువంటి ఆలోచన సాతానుగాడిది. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్రము కలిగి శోధన నుండి విడిపించగల వాని యొద్దకు నీవు తిరిగిరా. ఎవరైనా మన జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శోధనను ఆయన జయించి ఉన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించినటువంటి ఏకైక పరిశుద్ధ దేవుడు ఆయన. నిన్ను శోధనల నుండి విడిపించగలిగినటువంటి గొప్ప రక్షకుడు ఆయన. దేవుడు నిన్ను ప్రతి శోధన నుండి విడిపించి గొప్ప విజయము చేత నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.